దీవెనలు వారి కుటుంబంపై ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని పాట మార్పిస్తారు. అయితే అదేవిధంగా మొడిగ నరసింహగౌడ్ గారి జ్ఞాపకార్థంగా మరి యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మరి ఆర్కెస్ట్రా కార్యక్రమాలు గట్టిగా చెప్పండి పెడతారా? అమ్మా చాలా మంది బాధతో ఉన్నారు. అయితే నిజంగా మేము బాధతో ఉన్నామని వాళ్ళు సపోర్ట్ పెట్టాడు సార్. వాళ్ళు కూడా నిజాయితీ ఒప్పుకుంటున్నారు. నిజంగా ఆ రామచంద్ర స్వాముల వారిని ఒక్కటే కోరుకుంటున్నా, కవాడిపల్లిలో ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవ్వరు కూడా బాధతో ఉంటుంది స్వామి. మరి 365 రోజులు నవ్వుకుంటా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తినిపిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాకు ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి కీర్తిశేషులు మొడిగ లక్ష్మమ్మ గారు, అదేవిధంగా మొడిగ నరసింహగౌడ్ వారి దివ్య ఆశీస్సులతోటి మరి వారి జ్ఞాపకార్థంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాదు దాదాపు ఒక 11 సంవత్సరాలుగా 16 సంవత్సరాలుగా మరి ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు మొడిగ రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా ధనలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా మరి ఎన్నో కుటుంబ సభ్యుల తరపు నుంచి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా కోదండ రామచంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు దీవెనలు అన్నగారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది కట్టకు కట్ట పేరుసే ఉంటారు, కానీ ఆ కట్టలో నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఒక కట్ట తీసి పెట్టాలనే గుండె ధైర్యం ఉన్నటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మనసున్న వ్యక్తి మన పొడిగ రమేష్ అన్న సార్. గట్టిగా చెప్పగలుగుతారా? వండర్ఫుల్, థ్యాంక్ యూ అన్న. మరి ఆ రామచంద్ర స్వామి వారి నిండైన దీవెనలు వారి కుటుంబానికి, అన్నగారికి, వదిలమ్మ ధనలక్ష్మి గారికి ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకోరు. చక్కగా ఇంకా మాటలకు వెళ్ళిపోదామా?
అంటే గుండెలు గుబేలు గుబేలు అంటాయి. అంత కాదు, మీ మాటలకు అర్థాలు వేరే ఉంటాయి. మరి మేము అదంటామా? అట్లాంటప్పుడు మీరు ఇళ్ళలో కూర్చొని మేము రాత్రి 12 గంటలప్పుడు మేము బయట తిరుగుతాం. తిరగండి, ఎవరైతే మీరు ఇంట్లో కూర్చోవాలి. అసలు మీరు మమ్మల్ని ఎక్కడ ఏం చేస్తారో అని భయం మాకు చుట్టుకున్నారు, కానీ మీకెందుకమ్మా భయం? అంతేనా కదా? అయినా సరే మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటాం కానీ అక్కడికి రారు. ఎందుకు లొకేషన్ పంపిస్తే వస్తాం. అబ్బా మీకు లొకేషన్ కూడా కావాలి, కానీ ఇప్పుడు నీకు లొకేషన్ పంపించడానికి వచ్చాం. అది కాదు, కానీ నువ్వు అస్తమానం ఫోన్ లో మాట్లాడతావు కదా, ఎవరైనా మా బాబా. మీ భావన నువ్వు అట్లా ఫోన్ మాట్లాడుతుంటే మా గుండెలు గుబెలు 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 అంటున్నాయి. నా ఫోను నా ఇష్టం, నేను మాట్లాడతాను, నీకెందుకు? కానీ బ్యాలెన్స్ మాత్రం మా వాడే వేపిస్తాడే. అంతేనా కదా? వీళ్ళ ముఖాలకు బ్యాలెన్స్ కూడా వేపించుకుంటారా? వీళ్ళ అయ్యా వీళ్ళ అమ్మ బ్యాలెన్స్ కూడా వేపిస్తారా? అబ్బా నాకు రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయమంటే మా వాడు పాపం డబ్బులు లేకపోయినా పక్కంతో అప్పు చేసైనా సరే మీకు రీఛార్జ్ల మీద రీఛార్జ్ చెప్పండి. అవును, అందుకనే అట్లా ఫోన్ మాట్లాడుతూనే నిజంగా భయం అవుతుంది. కానీ ఎందుకు భయం? ఎవరైనా మొబైల్ కొడుకు ఏం పేరు? పుట్టినప్పుడే నా కోసం పుట్టిండట అంజుగాడు. అప్పుడే గాడైపోయినా? అప్పుడే గాడైపోయినా. ఎన్నిసార్లు చెప్పినా గాడే అంటది. అవును, సరే వస్తే ఏం వండి పెడతావు? అన్ని ఆకుకూరలే. అవును, ఈరోజు శ్రీరామనవమి. అవును, సరే. అబ్బాయి కంటి చూపు తక్కువ ఉందే? ఏం లేదు, అంటే ఫ్యూచర్ రాకూడదని. సరే వండి పెట్టు. హలో 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 హలో. అయితే ఏం చేయాలి?
అందుకే చిన్నగా ఉన్నప్పుడు ఆ మనసులో ఎవరు ఉంటారు నీకా పెద్దగా ఎవరు ఉంటారు ఇంకా పెద్దగా ఎవరు ఉంటారు చిన్నగా ఉన్నప్పుడు ఏముంటాయి బ్యాట్ చాక్లెట్లు 5 స్టార్ చాక్లెట్లు పెప్సీ గేమ్లు అవి ఇవి ఉంటాయి అవును మా చిన్నోనికి ఉన్నట్ల అవును అది ఆడుతున్నాడు ఆడు అవును అందుకనే అదేందో పెద్దగా ఇంకా చిన్న అవి ఉంటాయి అన్నమాట అవును కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఒకటి రా ఎవరు ఆ గంగలక్ష్మి అంటే ఎవరు ఇష్టం రా అవునా రేపు పాపం ఆ కరోనా రాకపోతే ఇప్పటికే పెళ్లి అయిపోతుండే పిల్లలు కూడా అవుతుంది కానీ మా మామ ఈ సంవత్సరం ఒప్పుకున్నాడు మా మామ కాలు మొక్కైనా సరే ఖచ్చితంగా కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నా ఇదే గుళ్ళే పెళ్లి చేసుకోవాలి అదే ఒరే సాయంత్రం నుంచి వచ్చిందిరా ఏడో ఉందో తెలుస్తలేదు మంచిగా కబడ్డీ పల్లిలా బ్రహ్మాండమైనటువంటి నెక్లెస్ వడ్డానం అవి ఇవి గాజులు గీజులు అన్ని ఇప్పిస్తా రావే అంటే ఏడో ఉందో తెలుస్తలేదు అందుకే ఒక పాట పాడి పిలుస్తా ఫోన్ చేయకపోయాడు మరి ఏ ఫోన్ లేదురా నెట్వర్క్ వస్తలేదు నెట్వర్క్ కూడా వస్తలేదు పాట పాడితే వస్తుంది ఒట్టిన కాకలే కష్టపడి ఒక పాట పాడి పాడతా ఈ రంగులున్నా కానీ తిరుగుతున్నా పోయింది ట్రైన్ ఎక్కిపోతుంది ఇదో ఈ పాట అయిపోయినప్పుడు నువ్వు రావాలి సార్ తప్పకుండా వస్తావా నెత్తి మీద నెలవంక సుట్టా గట్టిగొయ్యా వస్తావా నెత్తి మీద నెలవంక సుట్ట మీద సున్నము చట్ట 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 గట్టిగే అరే నేను లేకుండానే షాపింగ్ చేస్తాను నేను మా చెల్లె వచ్చిన నీవు మీ చెల్లె వచ్చిరా మీ నాయన కూడా కలిసింది ఇందాకనే అవునా ఏమన్నాడు ఏమన్నా అంటే ఏమన్నాడు చెప్పు ఏమన్నా బాగున్నా అన్నాడు సరేనా తొందరగా
వచ్చిన వంట నిన్ను చూడక ఎంతసేపు అవుతుందమ్మా? అట్లా మొత్తుకుంటావు లొటైన అట్లా కాదు, నీ ముఖం చూడక ఎంతసేపు అయిందో పానం అంతా పిక్కమంటుంది. అవునవును, అయినా సరే నేను లేకుండానే అన్ని షాపింగ్ చేసేసినావా? అవునా, నేను కూడా ఇప్పిద్దాం అనుకున్నా. మంచి మంచి గాజులు, మంచి మంచి కమ్మలు, మంచి మంచి నెక్లెస్లు అన్ని ఇప్పిద్దాం అనుకున్నా. సరేనా? ఎప్పుడు ఇప్పుడు? సరేనా? పోదామా? దియ్య దియ్యే దియ్య దియ్యే దియ్య దియ్యే వీళ్ళందరినీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పు? మంచి పండుగ లెక్క ఉంది కదా. మామూలు పండుగలే కాదు, ఇలా చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయింది నాకు. ఇలా చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయింది. అన్నం ఎందుకంటే ఏదో ఆకలి తిన్నా, మళ్ళీ అన్నం తినకూడదు అంతేట. మరి సరే గాని ఇదో అబ్బని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోయమ్మ, అమ్మని నున్నని ముద్ద ఎంత లేతగా ఉన్నదే ముద్ద. బాధపడుతున్నారు కానీ అబ్బని తీయని తెప్ప కమ్మ ఉంటుందేమో అని చెప్పేసి మాట్లాడుకుంటారా? ఏమన్నా మాడుకోరా? మన కావాడి పల్లెలు వాడుకోరా? మస్తు కావాడి పల్లెలో మస్తు లొకేషన్లు, మరి అన్ని ఫ్రీ లొకేషన్స్. పైసా లేకుండానే ఈ సినిమా వాళ్ళంటే అక్కడక్కడ రామోజు గురించి ఇట్లా పోయి అక్కడక్కడ లొకేషన్లు ఏడ బాగుంటాయి అక్కడ వాడుకుంటారు. కావాడి పల్లెలు ఏడ వాడుకుంటారు అనుకుంటున్నావు? 10 సెంట్లల్లా, 20 సెంట్లల్లా, 10 సెంట్లల్లా, 20 తిరిగి తోటలల్లా, సందులాంటే సందులు, గొంతులాంటే గొంతులు, ఎక్కడ సందు దొరికితే అక్కడ డ్యూయట్ మొత్తం షూటింగ్స్. అందుకనే మన ఇద్దరం డ్యూయట్ వాడుకుంటే వాళ్ళ ప్రేమను కూడా వాళ్ళ గుర్తుకు రావాలి. అంతే కదా? సరేనా? చూడు తమ్ముడు, ఒక అభిమాని అద్భుతమైన మరి 70 వరహాలు ఇచ్చారు. ఆ స్వామివారు మీకు 70 లక్షలు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సరే కానీ ఇదో మన థియేటర్ చూసి వాళ్ళకు కూడా గుర్తుకు రావాలి అంటున్నా. అంతే, మనం ప్రేమించుకున్న రోజుల్లో ఆ పాట పాడుకుందాం. ఓకే? వచ్చిన ఆఫీసులకు ఇంత అన్నం ఉంటేనే కదే, అప్పుడే ఊపికెళ్ళిపోవడం. కొంచెం మంచిగా కూర్చుంటారు, మంచిగా మెలోడి పాటలు విన్నాం, తర్వాత ఊపికెళ్ళిపోవడం. ఓకేనా? 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 సిన్ని సిన్ని దానివే మచ్చన్న కోసేదానా, సిన్ని సిన్ని దానివే పేరు కోసేదానా, ఆ కళ్ళ చూపంలో నింగేరి వచ్చిన ఆఫీసులను కాయవే, ఆ కళ్ళ చూపంలో నింగేరి వచ్చిన నమ్ముతే పెట్టవే. అరే మా ఈడుజోడు బాగుందంటే ఏమన్నారు? చెప్తారు. ఇది ఏమైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కాదు, ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి పాటలే మేము మాడుకుంటాం. అంతేనా? మీరు ఎంజాయ్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి. ఓకేనా? ఇదో మా ఈడుజోడు బాగుందంటే ఒక్కరు ఊనరు అన్నారు. ఎవరి ఇంట్లో కాలకే ముద్దు, పక్కింటోళ్ళని మెచ్చుకుంటూ కూడా పై వాళ్ళు కొడతారు. అవునా కదా? అందుకే కాకి పిల్ల కాకి ముద్దు, కోకిల పిల్ల కోకిల ముద్దు. అంతే అంతే కదా? ఎవరు అంతేనా కదా? అంతే. ఈడు చోడు కలిసనే పిల్ల భుజాలను చుట్టనే, ఈడు చోడు కలిసనే పిల్ల భుజాలను చుట్టనే, లక్కం చేసుకుంటా ముద్ద చూసుకుంటా చెప్పినట్టు వింటనే, లక్కం చేసుకుంటా ముద్ద చూసుకుంటా చెప్పినట్టు వింటనే.
మీద ఎందుకులే కానీ ఏమైనా తేడా జరిగింది అనుకో జరిగిందే అనుకో ఇక అన్నోళ్ళు అందరూ వచ్చి ప్యాంటు కొట్టి పంపిస్తారు. నీతిగా న్యాయంగా ఎన్ని కొట్టేసాయి కాదు ఎందుకు కొట్టేస్తాను అనుకున్నావు? ఎందుకు కొట్టేస్తావు? లక్షలు లక్షలు కోట్లు కోట్లు కట్టాలు తీసుకొని అమ్మాయిలు ఎండ రకాల బాధలు పెడుతున్నా పెడతలేవా నన్ను? నువ్వు నన్ను పెడతావు? నీవు నన్ను పెట్టకుంటుంటే చాలు అంతేనా? అందుకనే ఒక్క రూపాయి కూడా కట్టవద్దు. సరే అంతేనా? అది అప్పుడే పిచ్చిదానా? అందుకనే 100కి 10 రూపాయల దాకా నీకే వడ్డిస్తా. సరేనా? ఈడు జోడు కలిసనే బుయ్యాలను కిట్టనే ఈడు జోడు కలిసనే బుయ్యాలను కిట్టనే పక్కన చేసుకుంటా ముద్దులు చూసుకుంటా చెప్పినట్టు ఉంటుంది. పక్కన చేసుకుంటా ముద్దులు చూసుకుంటా చెప్పినట్టు ఉంటుంది.
అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి మరి రమేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో మరొక మంచి
అందరూ కూడా చేయాలంటేనే ఇక్కడికి వచ్చిన పుణ్యం పురుషార్థం అన్ని కూడా దొరుకుతాయమ్మా. అందరూ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ఇప్పుడు పాట వచ్చింది టీవీలో కదా, ఆ టీవీ వచ్చిన పాట నుంచి నా సంవత్సరం అంతా సంకనాగిపోయింది. పాట పాడే నేను. అవునా అమ్మా, అంత మంచిగా పాడతాను పాట. ఏం పాడనా? కొట్లాడేటప్పుడే కాకు కుక్కలు కొట్లాడినట్లు కొట్లాడుతావు. ఆడలు అందరూ సపోర్ట్లు కొట్టరాక మీకోసం పాడలేదు. మంచిగా మంచిగా సపోర్ట్లు కొట్టి నిద్ర వస్తున్నట్లు. ఏంటికమ్మా మేము ఆడల్లో ఏం చేస్తాం అంటే పాట పాడేటప్పుడు మస్తు పాడతాం. భర్తతో నువ్వు కొట్లాడ పొందలేదని కొంచెం బేస్ వేస్తాం. అంత ఇంకా మొత్తం రాజమంది అట్లా అయిపోతుంది అంటే భయపడాలి కదా. సరే కానీ పోతుంది అడుగుతున్నావు మగమంచి బయటకు ఎడుకున్నావు, ఎందుకు పోతున్నావు, ఏడుకోతున్నావు అర్థకాలి అధ్యక్ష 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 ఏంటి అసెంబ్లీ కావడిపల్లి అసెంబ్లీ ఇదంతా. సీఎం ఎవరు? ఇదో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలు, ఆ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు. అందరూ మొత్తం దేశం మొత్తం ఇన్నే ఉన్నారు. దేశం మొత్తం ఇన్నే ఉన్నారు. మరి ఈయనండి ఈయన ఒకరోజు ముఖ్యమంత్రి, ఈ రోజు మా రమేష్ అన్ననేమో ప్రధానమంత్రి. ఏ అనుకుంటే పోయింది ఏమంటావు? అదేనా సరే కానీ మళ్ళీ అన్నమాట పోయి ఏట్ల దుక్కు. నేను ఏట్ల దుక్కి, నువ్వు కాంటే దుక్కుతావే రాక్షసి. కుటుంబం మీ నాయకులే తెలిసిన ఒక నిమిషం, వన్ టైం లేదు, 100 నిమిషాలు. ఎన్ని భాషలు అడగాలమ్మా? ఎన్ని భాషలు అడగాలి? అసలు ఏం చేసి ఒప్పుకుంటావు మాట చెప్పు.
ఏం చేసే ఒప్పుకుంటావా? చెప్పు. గట్టిగా చెప్తున్నావు కదా. ఇగో మా వాళ్ళందరి ముందు అందరి ముందు వద్దు, బాగుండదు. ఏంది అందరి ముందు వద్దు, నేనేమన్నా అందరి ముందు అంటున్నావు కదా. ఒకసారి మా వాళ్ళందరి ముందు మళ్ళీ అదే మాట. ఏంది ఏమన్నా ఉంటే లోపల లోపల చూసుకోవాలి కదా. లోపల లోపల చూసుకుని ఒకసారి మా వాళ్ళందరి ముందర నా కాలు పట్టుకో. మగజాతి ఆని ముత్యాలు పట్టుకొని కాలు పట్టుకోమంటావా? ఆడజాతి స్వాతి ముత్యాలు ఓ ముత్యాలన్నీ మలిపోతున్నాయి. తగ్గేదే లేదు. అంత లేదు కానీ ఏదో మొగుడు పిల్ల అన్నంగా కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు అంటారు. అట్లా కానీ అందరి ముందు పట్టుకోమంటే ఏడ పట్టుకుంటారు. అంటే మా ఊరికి వచ్చి ఈ ఊరు అల్లుడవు మాత్రం నేరేవా? పుట్టినింటికి వచ్చిన పుడిచిపోతున్నావమ్మా మరి అంతేనట. ఇదో నీది పుట్టినూరు అయితే నాది మెట్టినూరే. అవును కదా. నీదేమో అమ్మగారు ఊరు అయితే నా అత్తగారు అంతే. అంతేనా కదా. అంతే అంతే అంతే. నీ ఒక్క అమ్మ అయితే తొమ్మిదలో నాకు కదా, తొమ్మిదలో నాకు కదా, తొమ్మిదలో ఇక్కడ నుంచి మా ఊరికి ఎంత దూరమో అక్కడ నుంచి ఇడికి అంతే దూరం. పుట్టినింటికి వచ్చినాను ముడిచిపోకున్నాం. అయినా సరే అసలు ఏం చేసి ఒప్పుకుంటాం అంటమ్మా? ఏమేం చేయాలి? వాళ్ళు చెప్తే ఒప్పుకుంటావా? ఎవరు? మా ఆడవాళ్ళందరూ చెప్తే ఒప్పుకుంటా. అమ్మ అమ్మ ఒకసారి చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఒక్కరు కూడా చెప్పరమ్మా, అడుగుంటే కూడా చెప్పరా? అమ్మాలే ఒక్కసారి అడుగుతామ్మా. ఎందుకంటే పెట్టుబడి లేని ఎక్కడ కూడా బిజినెస్ జరగవు కానీ ఏం చేస్తారు చెప్పు. మా రమేష్ అన్న చిన్న స్థాయి నుంచి ఎదిగిండు. ఈ రోజు అంత గొప్పోడు అయిందంటే ఊతనైందా? కోడిపందాలు కాదే, ఆయన స్టైల్లో ఆయన పందాలు ఆడిండు, నా స్టైల్లో నేను ఆడతా. మరి సరే కానీ ఎదికినా అసలు కోడి పందాలు ఆడేటోళ్ళు ఎవరు బాగుపడరు చెప్పు. ఎవరు బాగుపడరు కాదు. నీకు విషయం తెలుసా? అసలు నేను ఊగాడతా అనుకుంటున్నా కోడి పందెం. మా తాతగారు 30 ఎకరాలు ఉండే కోడి పందాలు ఆడి 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 మా నాయనకి 20 ఎకరాలు ఇచ్చింది. అవును, మా నాయన తక్కువ ఆడి 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 నాకు 3 ఎకరాలు ఇచ్చిండు. ఎప్పటికైనా సరే మా తాతగారి పౌరుషాన్ని నిలబెట్టాలని చెప్పేసి 30 ఎకరాలు సంపాదించాలని కోడి పందాల రంగాల్లోకి దిగిన నేను. నువ్వేం చేస్తావు తెలుసా? ఉన్న 3 ఎకరాలు కూడా పెళ్ళని కూడా అమ్మేస్తాను. మగ జాతి అని ఉంటేమే ఇక్కడ మొత్తం మీసం తిప్పితే మొత్తం నిమ్మకాయలు కుమ్మకాయలు తెప్పు. అవునవును. సరే ఇదో అసలు ఏం చేస్తే వాళ్ళు చెప్తే ఒప్పుకుంటారు కదా, ఏం చేస్తే ఒప్పుకుంటారు చెప్పు. మా ఆడవాళ్ళందరూ శాంతించాలంటే మంచి వాళ్ళ మీద మంచి పాట పాడు. వాళ్ళ మీద పాట పాడాలా? వాళ్ళందరి మీద పాట. ఏం పాట పాడాలి? ఏదైనా పాడు. ఏం పాట పాడాలి? మంచి ఆడవాళ్ళని గౌరవించే పాటలు, మంచి ఆరతి పాడుకుంటా వాడు. ఆరతి పాట పాడు. ఏంటంటే పాడాలి? నీకు రాదు కదా, అది చెప్పు. మాకు వాటికి రాదు, మీరు పాడుకోండి అని చెప్పు. మహిళలు ఎవరన్నా ఆరతి పట్టే ఇట్లా పడతారు. ఊరల్లో పట్టావు, ఊరల్లో పట్టినామంటే ఊరంతా కూర్చుంటే ఊరల్లో పట్టక ఏం మళ్ళీ దగ్గర దగ్గర కూర్చుంటా. దగ్గర దగ్గర అంటే వాళ్ళ దూరం దూరంగానే ఉండాలి. తంబాజా పాయ వాళ్ళు ఎక్కడున్నా రథం దగ్గర రావాలి. ఎంతవరకు రాలేదు, అక్కడ ఎక్కేం జరుగుతుంది. తంబాజా బాజా వాళ్ళు ఎక్కడున్నాడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. రైట్ అన్న, సూపర్. అయితే ఒక్కరో ఇద్దరు ఉంటే ఇట్లా తిప్పొచ్చు ఆరతి. ఇంతమంది కూర్చుంటే అందుకే అంతగానం తిప్పిన. ఏమైతే మేమైతే మేము మాడుకున్నాం.
ఆ పాట మీ అంతా మీరే పాడుకున్నారు. కానీ మీ ఆడవాళ్ళందరూ కలిసి మా మగజాతి ఆనిముత్యాల కోసం ఆ పాట పాడి. ఏం పాట? ఏం పాట తెలుసా? ఏం పాట? అది మా మగజాతికి అంటే నేను రాసింటే మీరు పాడింటారు అంత లేదు. రాజువయ్య మహారాజువయ్య రాజువయ్య మహారాజువయ్య మహారాజువయ్య. ఇదో మీరు మహారాజులు అయితే మేము మహారాజు. అంతే కదా? అంతేనా కదా? అంతే అంతే. బండికి 2 చక్రాలు లాంటి భార్య భర్తలు. అంతేనా కదా? 2 చక్రాలు సక్రమంగా నడుస్తూనే బండి మంచిగా నడుస్తుంది. లేకపోతే నటిగా అయిపోయి ఎక్కడెక్కడో ఎదుగుతుంది. నిజమే. సరే మర్చిపోయినా. ఒక బండికి 2 చక్రాలు అంటారు కదా? అవును. కొన్ని బళ్ళకు 3 చక్రాలు ఉంటాయి. ఆ 3 చక్రాలు చేసుకొని పోవాలి అంటే ఇద్దరు ఉంటారు అన్నట్టు. మరి అందుకనే పోతుందంటే ఏడుకుంటున్నావు ఆడ ప్రచారకి ఆడ ప్రచారకి ఆడ ప్రచారకి కోడి పందెము ఆడ ప్రచారకి కోడి పందెము ఆడ ప్రచారకి అసలు నీకు జానకాని పేరు ఎవరు పెట్టిండ్రు? మా అన్న. మీ అన్ననా? ఆయన పేరు ఆయన సగం పెట్టుకుంటాడు. కానీ అసలు జానకంటే ఎవరు తెలుసా? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి.